ఫ్రెండ్స్ జీడీఎస్ రిజల్ట్స్ వచ్చాక మెరిట్ లిస్ట్లో మీ పేరు కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఉంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టే. అండ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుందో అండ్ ఏ ప్లేస్లో ఉంటుందో మీకైతే ఇండియా పోస్ట్ వాళ్ళు మెసేజ్ పంపిస్తారు ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే మన మార్క్స్ షీట్ అనమాట, అంటే 10th క్లాస్ మేము ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ. మ్యాక్సిమం మీరైతే ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం వాళ్ళు ఆధార్ కార్డునే అడుగుతారు. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మీరు ఓబీసీ అయితే, ఓబీసీ క్యాండిడేట్ అయితే మీరు ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీరు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అడగరు. నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఎవరైతే ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, ఆర్ లేకపోయినా మీ 10th మెమోని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ నేను పోస్టల్ జాబ్స్కి అప్లై చేశాను సార్, నాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలి అని అడిగితే వాళ్ళైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ రాసిస్తారు ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అన్నీ ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ ఇవన్నీ 2 sets జిరాక్సెస్ తీయించుకొని ఆ జిరాక్సెస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఆ జిరాక్సెస్ అన్నిటిపైన బ్యాక్ సైడ్ మీ సైన్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్ మీరు. వాటినే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని అంటారు ఫ్రెండ్స్. రీసెంట్గా దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు కేవలం 10 days మాత్రమే టైం ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి. సో 10 daysలో మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇండియా పోస్ట్ వాళ్ళు పంపించిన మెసేజ్ చూసుకోకపోతే వాళ్ళు మీకు ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మెసేజ్ పంపిస్తారు, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంకో అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్లోనే చాలామంది క్యాండిడేట్స్ అయితే డిస్క్వాలిఫై అవుతారు. మీ సర్టిఫికెట్స్లో ఏం డీటెయిల్స్ అయినా మిస్ మ్యాచ్ అయినా ఏమన్నా మిస్టేక్ ఉన్నా మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకని మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా మీకు జాబ్ రాదు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.